ఇప్పటివరకు దేవుని మార్గాన్ని పాడు చేశాడు. ఇప్పటివరకు దేవుని బిడ్డలను విమర్శించాడు, బంధించాడు, శవశాలలో అప్పగించాడు, అధికారుల దగ్గరకు వచ్చి విమర్శించాడు. అదే మనిషి సౌలు స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపించాడు. స్టెఫను మంచి ప్రార్థనాపరుడు, అపోస్తుడు. ఆయన మంచి ప్రార్థనాపరుడు. అపోస్తులందరూ వద్దు అంటే, అపోస్తులందరూ సువార్తను ప్రకటించడానికి బయటికి వెళ్ళొద్దు అంటే, స్టెఫను నేను వెళ్ళాలి, దేవుని కొరకు హతసాక్షిగా చనిపోవటానికైనా ఇష్టపడతాను, కానీ దేవుని గురించి చెప్పకుండా ఉండలేను అని మాట్లాడిన స్టెఫన్ని ఈ సౌలు దగ్గరుండి రాళ్లతో కొట్టించి చంపించాడు. మీకు తెలుసా ఈ సంగతి? ఆ సౌలుని దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? కింద పడగొట్టాడు, కింద పడిపోయాడు. ఎవడని 2 సార్లు అన్నాడు. నేనే ప్రభువుని అన్నాక నోరు మూసాడు. నోరు మూసినాక దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలు తిరిగి మరలా నీ ఊరికి వెళ్ళిపో, మీ వీధిలోకి వెళ్ళు, 3 దినాలు ప్రార్థన చేసుకో, నీ కళ్ళు నేను ఇస్తానంటాడు దేవుడు. అప్పుడు ఆయన పవర్ అయిపోయిందా? ఇంకా ఏమనుందా? కళ్ళు తెరిచి చూస్తే కళ్ళు కనరట్లా, ఇంకెక్కడి యుద్ధం చేస్తాడు? ఏమంటే చేతుల కత్తి ఎక్కడ పడిపోయిందో అది తెలియదు, గుర్రం ఎక్కడ పడిపోయిందో ఆయనకి తెలియదు, ఆయన చుట్టూ ఉన్న ప్రజలు కనపట్టలేదు, వాళ్ళు ఉన్నారో లేదో అనుకుంటున్నాడు. అప్పుడు అతను వాళ్ళతో మాట్లాడి, అయ్యా నాకు కళ్ళు కనపట్టలేదు, చిన్నగా ఆ ఈదులోకి తీసుకెళ్ళి మా ఇంట్లో వదిలిపెట్టమంటే ఆ సైనికులు ఏం చేశారు? దేవుని యొక్క స్వరం విన్నారు కానీ దేవుని యొక్క రూపాన్ని వాళ్ళు కూడా చూడలేదు. చేయబట్టి నడిపించారు, తీసుకొని వెళ్ళి అతని ఇంట్లో వదిలిపెడితే అతను వేడుస్తున్నాడు. అన్నం మానేశాడు. నేను అన్నం తిన్నాను. నేను ఎందుకు తినను అంటే నా దేవుణ్ణి అవమానపరిచాను, నా దేవునికి నేను అడ్డొచ్చాను, నేను దుర్మార్గుణ్ణి, నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని ఏడుస్తున్నాడు.